అవుటర్ రింగ్ రోడ్ కరెక్ట్గా ఎన్ని సంవత్సరాలు స్టార్ట్ అయ్యి? అవుటర్ రింగ్ రోడ్ మనకి మనం చూసేది అవుటర్ రింగ్ రోడ్ మనకి స్టార్ట్ అయింది 2008లో 2012 కల్లా అయిపోయింది కదా. 2008లో స్టార్ట్ అయ్యి 2012కి అయిపోయింది. అంటే దాదాపు ఒక 15 years 4-5 years. అప్పటి వరకు సిటీ అనేది అవుటర్ రింగ్ రోడ్ పరిధిలోనే ఉండేది. సిటీ అంత ఎక్స్పాండ్ లేదు. కరెక్ట్. ఆ రోజు అవుటర్ రింగ్ రోడ్డు తీసుకొని వస్తే చాలా మంది విమర్శించిన వాళ్ళు ఉన్నారు. అంటే ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని, హైదరాబాద్ నగర అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని, విస్తరణ దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఆ కార్యక్రమం ఆ ప్రాజెక్ట్ తీసుకొని వచ్చారు. ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా ఈరోజు ఇది అయిపోయింది. దాదాపు అవుటర్ రింగ్ రోడ్ తీసుకొని వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్కి ఎంత మేలు జరిగిందంటే నాకు తెలిసి 100 రెట్లు పెరిగిపోయినాయి ఏరియా ప్రాంతం. 153 కిలోమీటర్ల పరిధిలో ఉన్న భూముల రేట్లు మొత్తం విపరీతంగా పెరిగిపోయినాయి. ఒక్కసారిగా సిటీలో టాప్ మోస్ట్ కంపెనీస్ కూడా రావటం మొదలుపెట్టాయి. వాళ్ళు కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. లగ్జరీ లైఫ్కి అయితే బాగా అలవాటు పడ్డారు. కేవలం 13 సంవత్సరాలు ఇది జరిగింది. సార్ ఇప్పుడైతే అవుటర్ రింగ్ రోడ్ పరిధిలో అయితే దాదాపు సామాన్యులకు అందుబాటులో రేట్లు అయితే లేవు, ఒప్పేసుకున్నాం. తర్వాత దాదాపు అన్ని పెద్ద పెద్ద ప్రాజెక్టులు మొత్తం ఈ లోపలే ఈ చుట్టుపక్కలే ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్ మొత్తం అవుటర్ రింగ్ రోడ్ దాటి ఉండబోతుంది. ట్రిపుల్ ఆర్, ఈ ట్రిపుల్ ఆర్కి అవుటర్ రింగ్ రోడ్కి మధ్యలోనే ఇంకా పూర్తి స్థాయి డెవలప్మెంట్ జరగబోతుంది. ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు అయితే ఇన్ ఫ్యూచర్లో రాబోయే 5-10-15 నెలల్లో మొత్తం డెవలప్మెంట్ మొత్తం ఈ ఏరియాలో జరగబోతుంది అని చెప్పి వినిపిస్తున్నమాట. సరే ఇప్పుడైతే లోపలైతే కొనలేము, మరి అవుటర్ రింగ్ రోడ్ దాటి ఎంతవరకు వెళ్ళి మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, భవిష్యత్తు ఎలా ఉంటుంది అక్కడికైనా ఇన్వెస్ట్ చేస్తే? ఇప్పటికీ టాప్ 10 లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి ఇన్వెస్ట్ చేయడానికి? ఇక్కడ ఏంటంటే ఫస్ట్ థింగ్ అవుటర్ రింగ్ రోడ్ లోపల మన కొనుక్కోవటం అన్నది సామాన్యుడికి కలగా అయిపోయింది. ఎందుకంటే అక్కడంతా కూడా 15 నుంచి అప్వర్డ్స్, 15,000కి బిలో అయితే లేదు, 15,000 నుంచి పైనే ఉంది. 15,000 కూడా పెట్టలేను. సామాన్యుడికి 200 yards అంటే 30 lakhs అయిపోతుంది, అక్కడికి 15,000కి. సో అది కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వీళ్ళు డెఫినెట్గా ఎవరైతే ఇక్కడ పెట్టుబడి పెట్టలేరు వాళ్ళంతా కూడా మనకి షాద్నగర్ సైడ్ ఎక్కడ వస్తుంది రీజనల్ రింగ్ రోడ్ చూసుకుని అక్కడ పెట్టుబడి పెట్టుకుంటే అక్కడంతా కూడా బిలో 15,000 ఉంది. ఈవెన్ అవుటర్ రింగ్ రోడ్డుకు కాకుండా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డుకి మనం ఇంకా ఎందుకు దృష్టి సారించాలి అంటే మనకి ప్రస్తుత ప్రభుత్వం ఫార్మాసిటీ రద్దు చేసింది కదా. ఈ ఫార్మాసిటీ రద్దు చేసి ఆ ఫార్మాసిటీ రద్దు చేసింది అనేది క్లస్టర్స్గా డివైడ్ చేసి డెవలప్మెంట్ చేస్తారు. చాలా సందర్భాల్లో ఏంటంటే చాలా మంది ఫార్మాసిటీ రద్దు అయిపోయింది, తరలిపోతుంది, అదంతా ఫేక్ న్యూస్ అని మేము ఇప్పటి వరకు పరిశీలనలో మాకు తెలియదు. సో ఫార్మాసిటీ ఎక్కడికి వెళ్ళట్లేదు, క్లస్టర్స్గా డివైడ్ చేస్తున్నారు, ముక్కలుగా క్లస్టర్స్గా. అంటే అవన్నీ కూడా ఆ క్లస్టర్స్కి పక్కన టౌన్షిప్స్ రాబోతున్నాయి. ఆ టౌన్షిప్స్ అంటే ఏంటి, అవన్నీ కూడా డెవలప్మెంట్ జోన్స్. అంటే ఒక దగ్గరే డెవలప్మెంట్ కాకుండా ఫార్మాసిటీ ఒరిజినల్గా ప్లాంట్గా లాస్ట్ 10 years నుంచి నాకు తెలుసు, మీకు ఐడియా ఉంటుంది. ల్యాండ్ మొబిలైజేషన్కి, ల్యాండ్ ఎక్విజిషన్కి, ఆ తర్వాత మొత్తం అందరి దగ్గర వీళ్ళు తీసుకురావడానికి గవర్నమెంట్ 10 years పట్టింది ఆ ల్యాండ్ అంతా. ఓకే, సో ఇప్పటికి 10 years లోపల ఏమన్నా ఒకటన్నా మనం అక్కడ ఫౌండేషన్ వేసారా? దేవి జరగల. ఊర్లీ రోడ్స్ వేసారా? అది జరగల. సో ఇప్పుడు ఈ రకంగా ఒక రకంగా చూస్తే ఏది జరగలేదు. కాబట్టి ఎవరికి నష్టం లేదని చక్కగా ఇలాంటి షిఫ్ట్ చేసేసి అంటే దాన్ని క్లస్టర్స్గా డెవలప్ చేద్దామని చెప్పి డిసిషన్ తీసుకున్నది నా ఉద్దేశంలో మంచి డిసిషన్, హర్షణీయమే. అది స్టార్ట్ చేస్తే తొందరగా స్టార్ట్ చేస్తే ఈ రీజనల్ రింగ్ రోడ్డుకి అటు ఇటు చేద్దాం అనుకున్నారు. కాబట్టి ఒకవైపు ఇండస్ట్రీస్ ఉంటాయి, ఇంకోవైపు టౌన్షిప్ ఉంటుంది. అండ్ వాళ్ళందరికీ సిటీ మీద రావాల్సిన అవసరం ఉండదు. మీరు యాజ్ ఇట్ ఈజ్గా సిటీలో ఇంత మైగ్రేషన్ అయిపోయి ఇంత రేట్లు పెరిగాయి, ఇవన్నీ ఉన్నాయి, ఈ నెగిటివ్ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరికీ అక్కడే మినీ సిటీస్ వస్తాయి. ఇంకా హైదరాబాద్లో మినీ హైదరాబాద్లో వస్తాయి, మాకు మినీ భాగ్యనగరాలు వస్తాయి. సో అందరూ కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది, అందరూ కొనుక్కోవడానికి అందుబాటులో ఉంటాయి, అన్ని వసతులతో వాళ్ళు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా మనం కొనుక్కుని ఉండొచ్చు, కానీ వసతులు లేవు. అప్పుడు వసతులు అనేవి వస్తాయి. ఒక టౌన్షిప్ వచ్చింది, అక్కడ కూడా ఒక మంచి స్కూల్ వస్తుంది, అక్కడ కూడా ఒక ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వస్తుంది, అక్కడ కూడా మీకు కావాల్సిన జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ వస్తుంది, భారతీయ విద్యాభవన్ వస్తుంది. ఏది కావాలంటారు మీకు? అంటే కళలు పిల్లలందరూ కళలు కలిగించే స్కూల్స్ లాంటివే కదా, ఆ స్కూల్స్ అన్నీ అక్కడ కూడా వస్తాయి. కాబట్టి ఇది హైదరాబాద్కి రాబోయే 5 years, నేనైతే 5 years అంటున్నాను, మీరు 10 years, 5 to 10 years మధ్యన డెఫినెట్గా రాబోయే 10 yearsలో హైదరాబాద్ పాపులేషన్ చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఈ ఇంక్రీజ్డ్ పాపులేషన్ కావాల్సిన హౌసింగ్ ఫెసిలిటీస్, హౌసింగ్ డిమాండ్స్
అండ్ రాబోయే యూత్కి, ఇప్పుడు యూత్కి కూడా మన అంటే మాది మేము ఉన్నట్టుగా మీరు ఉన్నట్టుగా నెక్స్ట్ తరం ఉండట్లా. అవును, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ డిఫరెంట్. వాళ్ళకి అందరికీ కూడా కమ్యూనిటీలో క్రికెట్ ఆడుకోవడానికి ఉండాలి. మా అప్పుడు క్రికెట్ అంటే ఓన్లీ ఒకటే క్యాప్, నేషనల్ క్యాప్. ఇప్పుడు ఇన్ని ఐపీఎల్ మ్యాచెస్ వచ్చాయి, ఇన్ని ఛాన్సెస్ వచ్చాయి కదా. ఇప్పుడు ఎంతమందికి వచ్చింది ఐపీఎల్లో ఒకసారి వచ్చిందంటే వాడు లైఫ్ అయిపోయినట్టే, హ్యాపీ సెటిల్ అయిపోయినట్టే, అవునా? అప్పుడు అంత లేదు, ఇండియాకే ఆడగాలి, ఇండియాకి ఆడేవారు. అయితే రంజీకి ఆడితే కొంతవరకే సెటిల్మెంట్, ఇండియాకి ఆడితేనే సెటిల్మెంట్. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇలా గేమ్స్కి కూడా ఇంత ప్రాధాన్యత వచ్చింది. ఇన్ని అకాడమీలు ఉన్నాయి. ఇవాళ సానియా మిర్జా అకాడమీ ఉంది, ఎంత బ్రహ్మాండమైన కోచింగ్ జరుగుతుంది మీకు తెలుసు కదా. గోపిచంద్ గారి మీకు తెలుసు కదా. ఇవన్నీ వెళ్ళాలి అకాడమీ, అందరు ఎంతమంది ఆడుతున్నారు పిల్లలు. ఇదివరకు ఆడేవాళ్ళు కూడా హైదరాబాద్ వన్ ఆఫ్ ది హాట్ సిటీ అయిపోతుంది సార్. ఇప్పటి వరకు ఏంటంటే మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అన్నాం, భవిష్యత్తులో తెలంగాణ రియల్ ఎస్టేట్, భవిష్యత్తులో అంటే కూడా కాదు, ఎక్కువ కాలం కూడా కాదు, రాబోయే 5-10 సంవత్సరాలు తెలంగాణ రియల్ ఎస్టేట్ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చేసింది. ఎందుకంటే తెలంగాణలో ఏ మూలకు పోయి నువ్వు భూమి కొన్నా కానీ ఖచ్చితంగా ఆ భూమికి వాల్యూ ఉంటుంది. కరెక్ట్. ఏ మూలకి వెళ్ళండి, 200 కిలోమీటర్ వెళ్ళండి, అక్కడ ఇన్వెస్ట్ చేసినా కానీ ఖచ్చితంగా ఆ భూమికి వాల్యూ ఉంటుంది. అంతగా విస్తరించిన రియల్ ఎస్టేట్ అనేది. భవిష్యత్తు ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? తెలంగాణ రియల్ ఎస్టేట్, తెలంగాణ వరకు మీరు ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ ఇక్కడికి పెద్ద పిక్చర్కి వెళ్తే ఇక్కడ చాలా ఏమిటంటే తెలంగాణ అనేది ఒక చిన్న స్టేట్. ఇటు వెళ్తే మీరు 200 అన్నారు, లేదు బాంబే హైవే వెళ్తే ఎంత ఉంది, మ్యాక్సిమం 100-110 కల్లా మనం కలిసిపోతాం, కర్ణాటక గడిపోతుంది. ఇటు బెంగళూరుకి వెళ్ళినా కానీ 130-140 అంతే, జడ్చల్ దాటిన తర్వాత అయిపోతుంది. సో ఇక మీకు మిగిలిందల్లా ఇటు ఖమ్మం, ఇటు విజయవాడ, ఓకే, ఇటు వరంగల్ వైపు, ఈ లేన్సే మనకి మిగిలే. మ్యాక్సిమం 150 కిలోమీటర్ల పరిధిలోనే ఇదంతా ఉంది. అంటే ఇవి కొంచెం దూరం అవుతాయి కదా, 262 కొన్ని 180 ఎంతో వస్తుంది మన కోదాడ దాటడానికి. కోదాడ వరకు మందే కదా అట్లా. అది ఇటు వైపు సూర్యాపేట నుంచి ఖమ్మం వైపు వెళ్ళిపోతే కొంచెం అక్కడ కూడా సూర్యాపేట నుంచి మళ్ళీ ఖమ్మం నుంచి అట్లా లోపలికి వెళ్ళిపోవచ్చు. సో అదొక 250 దాకా అది ఉంటుంది. సో ఇన్ని కేసు 250 లోపలే ఉంది మనకి. అవును, అది ఒక ప్లస్ అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్ మనము మర్చిపోకుండా ఏంటంటే వీళ్ళు ప్రతి దగ్గర కూడా ఎక్కడెక్కడైతే టౌన్స్ ఉన్నాయో, అంటే చిన్న చిన్న టౌన్స్ అని మనం ఒకప్పుడు అనుకున్నాం, ఇప్పుడు అవన్నీ కూడా పెద్ద పెద్ద టౌన్స్ అయిపోయాయి. మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్మార్ట్ సిటీ స్కీమ్లో వరంగల్కి ఇచ్చారు. వరంగల్కి రీసెంట్గా పెడితే మీరు ఆ రోడ్డు చూసినా, అంటే మన ఎప్పుడు రుచి రోడ్డు ఒకటి చూసేస్తే కదా, లోపల ఇంటర్నల్గా వరంగల్లో కూడా చాలా డెవలప్మెంట్ జరిగాయి. ఎక్కడికక్కడ ఫ్లైఓవర్స్ ఎక్కడెక్కడికి జరిగాయి. తర్వాత తెలంగాణ మనము డిస్ట్రిక్ట్స్ ఎక్కువ చేసుకుని అన్ని డిస్ట్రిక్ట్ క్యాపిటల్ సెంటర్స్లో కూడా డెవలప్మెంట్ బాగా జరిగింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అయింది. సో ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే అక్కడ ఆటోమేటిక్గా మనం అనుకున్నటువంటి మైగ్రేషన్ ఉంటుంది, అక్కడ డెవలప్మెంట్ ఉంటుంది. రోడ్డు బాగుంది, కన్వీనియన్స్గా ఉంది, కంఫర్టబుల్గా ఉంది. నేను వెరీ రీసెంట్లీ కోంపల్లికి వెళ్ళాను. అంతకు ముందరంతా నాకు ఒక వ్యూ ఉండేది కోంపల్లి అంటే. కోంపల్లి నుంచి హైటెక్ సిటీ రావాలంటే ఎంతసేపు పడుతుంది అనుకున్నాను, గంట పైన పడుతుంది అనుకున్నాను. ఒక ఊరి నుంచి మరో ఊరికి వచ్చినట్లు ఉంటుంది అన్నట్టుగా అనుకున్నాను. నిన్ననే మొన్న మధ్య వెళితే నాకు అప్పుడు తెలిసి తేడా వచ్చింది. 45 minutesలో ఐ వాజ్ ఇన్ కోంపల్లి. మళ్ళీ త్రూ వయా బాలనగర్ తెలుసు. అందుకంటే మనం ఒకప్పుడు ఉన్న అనుభవాన్ని బట్టి మనం ఎస్టిమేషన్ వేసుకుంటాం, కానీ రియల్గా ఇవాళ పెడితే అసలు ఏంటంటే ఆ ఫ్లైఓవర్ వేసేసిన తర్వాత ఆ కంఫర్ట్ వేరే వచ్చింది. బాలనగర్ దగ్గర ఫ్లైఓవర్ దగ్గర మేము ఎంతో మా చిన్నప్పుడు గంట అక్కడే నిలబడిపోయిన రోజులు ఉన్నాయి. గంట ఫతేనగర్ బ్రిడ్జ్ దగ్గర గంట ఉండిపోయిన రోజులు ఉన్నాయి. సో అందువల్ల ఏంటంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరగటం వల్ల తెలంగాణలో ఎక్కడ కొనుక్కున్నా, రియల్ ఎస్టేట్లో ఎక్కడ పెట్టుబడి పెట్టినా అది డెఫినెట్గా గ్రోత్ ఉంటుంది. ఈ గ్రోత్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది, ఎక్కడ తక్కువ ఉంటుంది, మన వాళ్ళే మాట్లాడుతున్నారు. తెలంగాణలో గ్రోత్ ఉంటుందని మనం చెప్తే వాళ్ళు ఒప్పుకోవడం. హైదరాబాద్ కూడా అలానే కదా, వెస్ట్ సైడ్ ఒక రేట్లు ఉంటే, వెస్ట్ సైడ్ డెవలప్మెంట్ ఒక రకంగా ఉంటే, నార్త్ సైడ్ ఒక రకంగా ఉంది, ఈస్ట్ సైడ్ ఒక రకంగా ఉంది. అది మాకు చెప్పట్లేదు. లుక్ ఈస్ట్ ఇప్పుడు లుక్ ఈస్ట్ ఒక రకంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు మనకేంటంటే హైదరాబాద్కి కూడా ఇంకోటి చెప్పాలి, అసలు గ్రోయింగ్ ఏరియా మీద చెప్పాలి, సౌత్ చెప్పాలి. సౌత్ చాలా డల్గా ఉండేది కదా ఒకప్పుడు, ఇప్పుడు సౌత్ ఎంత ఉంది, బ్రహ్మాండంగా పెరుగుతుంది, చాలా డెవలప్ అవుతుంది. సౌత్ సైడ్ మీరు వెళ్తే శ్రీశైలం హైవే కానీ, షాద్నగర్ హైవే కానీ, లేకపోతే విజయవాడ హైవే కానీ, ఓకేనా, ఈ మూడిట్లో వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, మీకు అది మన ఏదో సపోజ్ ఎల్బీ నగర్ సెంట్రిక్గా పెట్టుకుని పెడితే
ఎల్బీ నగర్ నుంచి గంట లోపల వచ్చే ఏరియాస్ ఎన్ని ఉన్నాయి? ఎల్బీ నగర్ నుంచి చౌటుప్పల్ దాకా వెళ్ళిపోవచ్చు గంటలో. అవును మీకు ఐడియా ఉంది చౌటుప్పల్? అవును ఉంది. చౌటుప్పల్కి గంట కూడా పట్టదు, ఇంకా తక్కువ పడుతుంది ఎల్బీ నగర్ నుంచి. ఎందుకంటే ట్రాఫిక్ అంతా తగ్గిపోతుంది. రామోజీ ఫిలిం సిటీ 10-15 కిలోమీటర్ అక్కడ రోడ్డు కూడా విస్తరణ జరుగుతుంది. విజయవాడ హైవే 8 ట్రాక్, అవును ఒకసారిగా 8 ట్రాక్ రోడ్ అవుతుంది. సో మీకు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంత హైవేస్ అంత బాగా వస్తున్నప్పుడు, రేడియల్ హైవేస్ వస్తున్నప్పుడు ఇటు అటు చూస్తే కొత్త ప్రాజెక్ట్స్ చాలా వస్తున్నాయి. అక్కడ కూడా చాలా కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి మనకి. అందుకే నేను ఏమంటున్నా అంటే ఎప్పుడు కూడా మనం చూసుకోవాల్సిన హబ్బులు చూసుకోవాలి. హైదరాబాద్కి ఇవాళ ఉప్పల ఒక హబ్ అయిపోయింది, ఎల్బీ నగర్ ఒక హబ్ అయిపోయింది. హబ్ అక్కడికి రావడానికి, అక్కడికి వస్తే చాలు మెట్రో కనెక్టివిటీ వచ్చింది. అక్కడికి వచ్చే లోపలే రీజన్ మనం ఇద్దారనుకుంటా ఓఆర్ఆర్ కనెక్టివిటీ వచ్చేస్తుంది. ఎల్బీ నగర్ దాకా కూడా రాకర్లేదు. ఓఆర్ఆర్ కావాలంటే రామోజీ ఫిలిం సిటీ దాటగానే వచ్చేస్తుంది మీకు. అక్కడ మీరు తీసేసుకున్నారనుకోండి, అక్కడి నుంచి స్ట్రైట్ అవే యూ విల్ కమ్ టు గచ్చిబౌలి.